హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కూడా రోజులాగా లేవాలంటే చాలా బద్ధకం అనిపించింది ఫ్రెండ్స్. అలానే ఇలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే టిఫిన్ చేద్దామని కూర్చున్నా. నా కోసం అయితే మా అమ్మ టిఫిన్ అయితే వండింది ఫ్రెండ్స్. కిచడి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే నేనైతే హాస్పిటల్కి అయితే బయలుదేరాను. నేనైతే హాస్పిటల్కి వెళ్ళి టెరెస్ మీద ఎక్కి వ్యూ అయితే చూశాను ఫ్రెండ్స్. మార్నింగ్ చాలా బ్యూటిఫుల్ వ్యూ అనిపిస్తుంది మా హాస్పిటల్ పై నుంచి. అలానే నెత్తిన వస్తుందనే ఛాయ్ అయితే తాగిన. ఈ రోజైతే డే అయితే చాలా బోరింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ మా హాస్పిటల్లో. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే మా దోస్తులు అయితే బయటికి పోదామన్నారు. మా ఈశ్వర్ గారికి కవ్వ జిలేబీ తినబుద్ధి అవుతుంది అన్నాడు. అలానే వెళ్తూ దేవి దర్శనం కూడా చేసుకున్నాము. మేమైతే స్వీట్ షాప్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదైతే నిజామాబాద్లో లాంచోక్లో కొత్తగా అయింది ఈ స్వీట్ షాప్. ఇక్కడైతే కవ్వ జిలేబీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే కవ్వ జిలేబీ అయితే తీసుకున్నాం. దాంతోపాటు గులాబ్ జామ్ కూడా తీసుకున్నాం. నేనైతే ఇంకా కలాకండ్ తీసుకున్నా. మహేశ్వర్ గారు అయితే కవ్వ జిలేబీ చాలా ఫేవరెట్ అట. మేమైతే ఇంటికి బయలుదేరే టైంకి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వీళ్ళైతే రెయిన్ కోట్లు వేసుకున్నారు. నాకైతే రెయిన్ కోట్ లేదు ఫ్రెండ్స్, ఇంటికాడ మర్చి వచ్చిన. నాకైతే ఈ షాప్ వాడు ఈ కవర్ అయితే ఇచ్చిండు నెత్తికి పెట్టుకో తడవకుండా అని. అలానే మా మినీ బ్లాగ్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.